ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసివి, అందును బట్టి మీకు స్తోత్రాలు. మీ నామము పరిశుద్ధపరచుడు బాడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. అట్టి కృపను నాకు మాకును అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమగీతము మొదటి అధ్యాయం 3వ వచనాన్ని చదువుతాం. నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ప్రియుడైన సొలొమోను గూర్చి తెలియజేయుట, ఎందువలన అతని పేరు పోయబడిన పరిమళ తైలముతో పోల్చినది, కారణము లేకపోలేదు. చూడండి, మొదటి రాజులు 10వ అధ్యాయం 1వ వచనం. శెబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విని గుడార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. కాబట్టి ఆ కీర్తి సొలొమోనుకు ఎలా కలిగినది అన్న విషయాన్ని తెలుసుకోవటానికి ఆమె వచ్చింది. వస్తే ఆమె చెప్పే మాట చూడండి. అక్కడ 6వ వచనం. రాజుతో ఇట్లనను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులార చూడక మునుపు ఆ మాటలను నమ్మక ఉంటిని, ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. కాబట్టి ఆ సొలొమోను ఏ విధానములో జీవించాడో, ఎలాగున అతనికి కీర్తి ప్రతిష్టలు వచ్చాయో అనగా మొదటి రాజుల 3వ అధ్యాయం 11వ వచనం. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను అనుగ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడైనను ఉండడు. అతని రాజ్యములో శత్రువులు లేరండి. అతని రాజ్యములో శాంతి సమాధానాలు మరి నెలకొల్పబడినాయి. 40 సంవత్సరాలు ఎంతగా అతని కీర్తి ప్రతిష్టతలు మరి వ్యాపించాయో అంతమంది భార్యలు ఉపపత్తుల్లో చేసుకునవలసిన అగత్యం ఏర్పడింది. చూడండి, 2వ అధ్యాయం ఇదే రాజుల గ్రంథం 3వ వచనాన్ని చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల
నీవు ఏ పని పూనుకునినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందవో. అదట తండ్రి అయిన దావీదు కుమారుడైన సొలొమోనుకు తెలియజేసినటువంటి మాటలు. కనుకనే అక్కడ మనం గమనించినట్లయినచో అక్కడ మరి శెబాదేశపు రాణి ఏమని సెలవిస్తుందంటే 8వ వచనం, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. ఈ దినాలలో భాగ్యం వరించక సమాజంలో అసంతృప్తి కలిగిన జీవితాలు కలిగిన వారుగా, సమాధానము లేని వారుగా జీవిస్తూ ఉన్నారు. అసలు విషయానికి వస్తున్నాను. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. పేరు అనగానే ఆది కాండములో 1వ అధ్యాయములో చూచినట్లయినచో ప్రతిదానికి దేవుడు పేరు పెట్టెను అని వ్రాయబడి ఉన్నది. చూడండి 1వ అధ్యాయం 5వ వచనం, దేవుడు వెలుగునకు పగలనియో చీకటికి రాత్రి అనియో పేరు పెట్టెను. 7వ వచనం, దేవుడు ఆ విశాలము చేసి ఆ విశాలము క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. 10వ వచనం, దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. 12వ వచనం, భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. 14-16 వచనాలు, దేవుడు పగటిని రాత్రిని ఏలుడు వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాకనియో అవి సూచనలను కాలములను దిన సంవత్సరము సూచించుటకు యుండుగాకనియు భూమి మీద వెలుగుచుటకు ఆకాశ విశాలమందు జ్యోతుల యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని అనగా సూర్యుని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అనగా చంద్రుని మరియు నక్షత్రములను చేశాను. అటుకన్నిటికి పేర్లు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు. సమస్తము కలుగు చేసిన దేవుడే. చూడండి 2వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతున్నాను. దేవుడైన యెహోవా నేల బంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెన్లో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. అటు తదుపరి అతనికి సాటి అయిన సహాయముగా ఆవాను అంటే నారిని చేశాడు. మరి అందరూ నారీలు అయితే ఎలా కనుగొంటారు కదా? అందుకని దేవుడే ఆ నరునికి ఆదామని, ఆ నారీమణికి అవ్వ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి పుట్టిన ప్రతి బిడ్డకు పేర్లు పెడుతున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నా. ఆ పరిమళ తైలమునకు అర్హుడు యోగ్యుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. 2024 సంవత్సరాల క్రితం ఆయన లోకమునకు అరుదించినాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని లోకమునకు పంపించుట ద్వారా ఆ కుమారునికి
పేరు పెట్టబడినది. ప్రియురాలైతే ఏమంటుందో తెలుసా? ఆ ప్రియుడిని, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతన్ని కనుగొనవచ్చును. 10,000 మందిలో ప్రియురాల్ని కనుగొనలేడు. ప్రియురాలు ప్రియుడిని 10,000 మందిలో కనుగొంటారు. ఎందుకు? ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే నీతిమంతుడు, ఆయన ఒక్కడే యథార్థవంతుడు, ఆయన ఒక్కడే నిష్కల్మషుడు. అందుకే పిలాతో, నేను చేతులు కడుక్కుంటున్నాను, నేను నిర్దోషిని, నాకు అంటగట్టకండి, నా భార్య నాకు వర్తమానము పంపించింది, ఆయన జోలికి వెళ్ళవద్దు అని. అది సంగతి. ఆయన్నే అడిగాడు, నీవు యూదుల రాజువా అని అంటే, నీవన్నట్టే అన్నాడు. ఆయనగా చెప్పుకోలే, నీవన్నట్టే నేను యూదుల రాజును. ఇతరుల నోట పలికించుట. ఆయన చెప్పాడు యేసు, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవములై ఉన్నాను, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవడు కూడా ప్రవేశించలే. ఆ యోగ్యుడు అర్హుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుకు పేర్లు పెట్టబడినాయి. చూడండి, చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. పరిశుద్ధ గ్రంథములో ఆయన పుట్టినప్పుడు 2 పేర్లు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఆయనకి యేసు అని పేరు పెట్టబడినది. చూడండి, మరొక పేరు యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. రక్షకుడు ఆయన, రక్షించేది ఆయన. అది 2వ పేరు 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. నీకు తోడుగా ఉన్నాడా? నీకు నీడగా ఉన్నాడా? ఆ పాట ఉంది కదా, నా తోడు నీవయ్యా, నా చూపు నీవయ్యా, నా నీడ నీవయ్యా, నువ్వు ఉంటే చాలు నాకు యేసయ్యా. వట్టి మాటే అంతే. వాళ్ళ ఆట వాళ్ళది, వాళ్ళ పాట వాళ్ళది. ఆ పాట పాడేటప్పుడు లేక సమాజంలో ఉన్నప్పుడు మహా ఉత్సాహం కనిపిస్తారు, మంచిదే. తర్వాత సోమవారం నుంచి శనివారం దాకా నీ ఆట, నీ పాట, నీ బాట కాదంటారా? చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిల పడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించేది. కాబట్టి ఈ పరిమళ తైలము తల మీద పోయుటను అభిషేకమును సూచిస్తుంది. ఈ పరిమళ తైలమును కాళ్ళ మీద లేక పాదముల మీద పోయుటను పరిచర్యను సూచిస్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయములో ఒక మాట ఉన్నది.
6 నుంచి 12 వచనాలు చదువుతాం. 6వ వచనం నుంచి 12వ వచనం వరకు. యేసు బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తర బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనములకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకో, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనేది. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరేలా తొందర పెట్టుతున్నారు. బీదలెల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదంతయు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను. ఒక స్త్రీ చేసినటువంటి కార్యం. లూకా సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనాలు చదువుతున్నాను. ఆ ఊరిలోనున్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయని ఇంత భోజనములకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఒక స్త్రీ ఏమో తల మీద పూసింది అభిషిక్తుడు అని. మరి ఒక స్త్రీ ఏమో పాపాత్మురాలు ఈవిడ పాదముల మీద పోసి తల వెంట్రుకలతో తుడుస్తుంది. పరిచర్యను చేసినటువంటి వ్యక్తి యేసు. నీవు ఎలాంటి పరిచర్యను చేస్తున్నావు? అది యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం నుంచి చదువుతున్నా. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతు వద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చాను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయాను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టేవి. ఆయన సిలువ వేసిన స్థలములలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడిన ఒక క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టింది. బోళము కలిపిన అగరు. ఎంత సువాసన అండి! 150 సేర్ల ఎత్తు. ఏ నికోదేమైతే రాత్రి వేళ వచ్చి యేసయ్యా ఒకడు క్రొత్తగా జన్మించాలా, తిరిగి జన్మించకపోతే ఏమవుతుంది, అన్నీ తెలిసిన నీవు నన్నే అడుగుతున్నావా అని అడిగాడు. యథార్థత తెలుసుకున్న ఆ వ్యక్తి కడకు యేసు చనిపోయినప్పుడు 150 సేర్ల ఎత్తు కంటే ఆ బోళముతో కలిపిన అగరు ఎంత సువాసన తెలుసా?
అర్హుడు, యోగ్యుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. యోహాను సువార్త 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనములకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. మరియా, మార్త, లాజరు యేసయ్య శిష్యులు ఉన్నారు. ఎంత గొప్ప సంగతి అండి. లూకాసు సువార్త 23వ అధ్యాయం 55, 56 వచనం. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలాగుంచబడెనో చూచి తిరిగి వెళ్ళి సుగంధర ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చెప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండేది. 24వ అధ్యాయం. ఆదివారమున తెల్లవారుచుండగా స్త్రీలు సాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యమును తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమీ తోచకై ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి వద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేలమొప్పి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతుకు అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వారితో అన్నారు. కనుక కొందరు స్త్రీలు ఆయన పెద్దలక్కడే మరి లేస్తాడని ఆదివారం తెల్లవారుజామున వెళ్ళగా ఆయన అంతగా ముందే లేచినట్లుగా దేవదూతల ద్వారా వర్తమానాన్ని తెలుసుకుని ఆఖరిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చదువుతున్నాను. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుబరచచ్చు. ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షించబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయే ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. అపొస్తలుడైన పౌలు పరిచర్య జీవితంలో జరిగిన సంఘటన. మరి నీవెలా ఉన్నావు? ఒకసారి పరీక్ష చేసుకో, ప్రార్థన చేసుకున్నా. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము నా తండ్రి. అట్టి ప్రియురాలు ప్రియుని గురించి వర్ణించిన విధానము, భూస్థాపన నిమిత్తము ఒక స్త్రీ, పాప క్షమాపణ నిమిత్తము ఒక స్త్రీ, బోళంతో కలిపిన అగరు నీ ప్రభువ, మరి నికోదేము తెచ్చుటయు, మరియా, మార్త, లాజరు శిష్యులు ఉండగా యేసయ్యకు పాదముల మీద పోయిటయు, కొందరు స్త్రీలు పునరుద్ధారుడైన యేసును లేవకముందే సుగంధ ద్రవ్యముతో అలంకరించుదామని వచ్చి చూడగా ఆయన అంతకన్నా ముందుగా లేచుటయు, అపొస్తలుడైన పౌలు పరిచర్య జీవితంలో
నశించు వారికి మరణపు వాసనగాను, జీవము గల మరి వారికి జీవాత్మ వాసనగాను ఆయన ఉండి పరిచయం చేసిన విధానాన్ని తెలియపరచినందుకు స్తోత్రాలు. అట్టి కృపను నాకును అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.